2012లో భద్రాచలంలో కేశవప్రగడ హరిహరనాథ శర్మ గారి పర్యవేక్షణలో సమతా లోక్ సేవా సమితి నిర్వహించినటువంటి మహోత్కృష్ట సోమయాగం అతిరాత్రం మహాయాగ ప్రదేశంలో మనం ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా సస్యశ్యామలంగా తయారైంది. ఇది గరుడ చితి. ఎక్కడైతే మనం ప్రధానంగా సోమయాగ సమర్పణం చేశాము, సోమరస సమర్పణం చేశాము, ఆ శయనచితి మండపం చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రదేశంలో లక్షలాది మంది భక్తజనులు వచ్చి దాదాపుగా 15 లక్షల మంది భక్తజనులు నడిచినటువంటి మహాప్రదేశం ఇది. ఇక్కడ భక్తజనుల యొక్క వసతి అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఈ శయనచితి అలాగే మనం యాగశాలలో ఉపయోగించినటువంటి తాడి చెట్టు అవన్నీ కూడా ఇంకా చెరగని చరిత్రకి సాక్ష్యాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఇదంతా శయనచితి మండపం. ఇవన్నీ కూడా మనం అతిరాత్రంలో వినియోగించినటువంటి ఇష్టకాలు. మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి పచ్చటి భూమిగా మారింది. మరొక విశేషం, ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ అవ్వడం, ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గ్రామాల్లో ఉండడం, యజ్ఞం జరిగిన ప్రదేశంలో పైన చక్కగా నీరు పారుతూ ఉండడం, ఇవన్నీ మనకి చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశమే 15 లక్షల మంది భక్తజనం వచ్చినటువంటిది. ఈ మహాప్రదేశానికి ఈరోజు 2015 జూలై 4, 2012 ఏప్రిల్లో యజ్ఞం చేయడం పూర్తయింది. నమస్కారం. యజ్ఞం నిమిత్తంగా శ్రీ హరిహరనాథ శర్మ గారు 3 చెరువులు తవ్వించడం జరిగింది. రెండు 200 అడుగుల లోతులో కూడా బోరు వేస్తే నీళ్లు రానటువంటి ఈ ప్రదేశంలో చక్కగా మరి నీరు నిలిచి ఆనాటి నుండి ఈనాటి వరకు ఇలాగే ఉండడం మరొక ప్రధాన విశేషాంశంగా మనం చెప్పుకోవచ్చు. చక్కగా ఈ ప్రదేశం అంతా ఎంత యజ్ఞ నిమిత్తంగా మనం ఏర్పాటు చేసినటువంటి చెరువులు.